వెల్కమ్ టు రవికిరణాలు మార్నింగ్ బులెటిన్. ఫార్ములా ఈ కేసులో సోమవారం ఏసీబీ విచారణకు కేటీఆర్. నల్ల సంచిలో దొరికిన డబ్బుల వ్యవహారంపై సీఎంకు పరోక్ష విమర్శ. ప్రభుత్వం నడపలేక ప్రజల దృష్టి మరల్చేందుకే ఆరోపణ అని ఆగ్రహం. ఫార్ములా ఈ నిధులు బ్యాంక్ ఖాతాలోనే ఉన్నాయని కేటీఆర్ వెల్లడి. మృత్యుంజయుడు రమేష్ ను ప్రత్యేకంగా కలిసిన మోదీ. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ. పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను పరామర్శించిన ప్రధాని. ఫార్ములా ఈ కేసులో సోమవారం ఏసీబీ విచారణకు కేటీఆర్. నల్ల సంచిలో దొరికిన డబ్బుల వ్యవహారంపై సీఎంకు పరోక్ష విమర్శ. ప్రభుత్వం నడపలేక ప్రజల దృష్టి మరల్చేందుకే ఆరోపణ అని ఆగ్రహం. ఫార్ములా ఈ నిధులు బ్యాంక్ ఖాతాలోనే ఉన్నాయని కేటీఆర్ వెల్లడి. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సమానత్వ నిష్పత్తికి మాదిగ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులను మంత్రివర్గంలో చేర్చినందుకు మంత్రి, ఎమ్మెల్యేలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇది వారి అన్యాయాన్ని తొలగించే దిశగా తీసుకున్న చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. పాలక వ్యవస్థలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని ప్రజల ఆకాంక్షను ఈ నిర్ణయం నెరవేర్చిందని వ్యాఖ్యానించారు. మాదిగా మైనార్టీకి న్యాయం చేయాలనే సీఎం సంకల్పానికి ఈ చర్య నిదర్శనమని చెప్పారు. రేవంత్ తీసుకున్న ఈ అడుగు అన్ని వర్గాల్లో విశ్వాసాన్ని కలిగిస్తుందని, రాష్ట్ర ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అట్టడుగు వర్గాల సమస్యలపై సీఎం చర్యలు తీసుకుంటారని ఆశించారు. తల్లికి వందనం పథకం కింద తన అకౌంట్ లో 2000 పడుతున్నట్లు ఫేక్ ప్రచారం జరుగుతుందని నారా లోకేష్ మండిపడ్డారు. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన ఆయన, మీకు 24 గంటలు టైం ఇస్తున్నా, దమ్ముంటే ఇది నిరూపించండి, లేకపోతే తప్పు చేశామని ప్రకటించి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఈ విషయంపై విపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజల మద్దతు కోల్పోయిన తర్వాత ఇలా చీప్ రాజకీయాలకు వెళ్లకూడదని లోకేష్ సూచించారు. ఫేక్ న్యూస్ వెనుక ఉన్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చింది 14.55 లక్షల మంది తల్లుల అకౌంట్లో ఏకంగా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి 26,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది. దాంట్లో సుమారుగా 29.10 లక్షల మంది పిల్లలు కవర్ అవుతాం జరిగింది. ఏకంగా 3 పిల్లల కన్నా ఎక్కువ ఉన్న 3 పిల్లలున్న తల్లులు సుమారుగా 2,10,000 మంది ఉన్నారు. అంటే 6.32 లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏకంగా 39,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు. వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా 42 లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ అమ్మ ఒడి ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది ఇప్పుడు 67,27,27,000 మంది పిల్లలకి ఈరోజు నిధులు జమ చేస్తాం జరిగింది. గతంలో 5,540 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే సుమారుగా 3,205 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది. మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి
ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే బతికారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా మేఘాని నగర్ లోని ఘటనా స్థలానికి వెళ్లారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయన్నది అధికారులు వివరించారు. అనంతరం బ్రిటన్ పౌరుడైన విశ్వాక్ కుమార్ రమేష్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం బాధితుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నుంచి నోటీసులు అందాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ దమ్ముంటే ఇద్దరం కలిసి లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలని సవాల్ విసిరారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కస్లు చేస్తుందన్నారు. ఏసీబీ తనను సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రమ్మని ఆదేశించిందని తెలిపారు. ఫార్ములా ఈ సంస్థ ఖాతాలో 44 కోట్లు సురక్షితంగా ఉన్నాయన్నారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు న్యాయం లభించింది. సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విడుదలకు సంబంధించిన నిబంధనలన్నీ ట్రయల్ కోర్టులో నిర్ణయిస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ స్పష్టం చేశారు. ఒకే కారణంతో కొమ్మినేనిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. గెస్ట్ వ్యాఖ్యల కోసం యాంకర్ను బాధ్యత వహించమంటారా అని ప్రశ్నించారు. పాలక పక్షానికి నచ్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. సాక్షి గొంతు నులిమే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈ రోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం, కింద కోర్టులో న్యాయం జరగనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్ కి 35(3) BNSS ఇవ్వాలి, 41A సిఆర్పిసి ప్రకారం ఇవ్వాలి. ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినా కూడా వారు ఆ కేసుకి SC/ST యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది, డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది.
వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా 6 సెక్షన్స్ కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షార్హమైనటువంటి కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్ 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయాలా, ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మీరే 2 సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించమని. కొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం. చాలా వరకు మేము ఆ మా వాదనలు కూటమి ప్రభుత్వం మహిళలను డైవర్షన్ పాలిటిక్స్ కోసం పావులుగా వాడుతుండడం దారుణమని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆమె మాట్లాడుతూ సాక్షి మీడియా ప్రభుత్వ వైఫల్యాలు బయట పెడుతుండడంతో టీడీపీ మహిళలతో దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయ కుట్రలు చేయడమే చంద్రబాబు లోకేష్ అజెండా అని ఆరోపించారు. ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారని, అది ఓర్చుకోలేని టీడీపీ మహిళల వెనుక దాడులకు దిగుతుందన్నారు. సాక్షి కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసి దాన్ని వైఎస్ఆర్ సిపిపై నెపం మోపాలనుకోవడం కుట్రభరితమైన చర్య అని విమర్శించారు. మహిళల నిరసన పేరుతో చేయబడ్డ దాడులు, ఏలూరులో జరిగిన ఘటనలన్నీ టీడీపీ ప్లాన్ టార్గెట్లుగా విమర్శించారు. గారైనా అనిత గారైనా అలాగే తీసుకుంటే గుమ్మడి సంధ్యారాణి గారు అంత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వాళ్ళేమో ఒక తప్పుడు కేసుల విషయంలో ఏకంగా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళి తప్పుడు ఫిర్యాదులు సాక్షి మీద మా భారతమ్మ మీద జరగని ఇష్యూ మీద ఇవ్వడం అంటే ఎంతగా వీళ్ళు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు ఏం చేస్తారు? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మీ ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తీసుకుంటే ఇంత దారుణంగా లేని ఇష్యూని వక్రీకరించినందుకు ఈ మంత్రులు హోమ్ మినిస్టర్ గారైనా అలాగే గుమ్మడి సంధ్యారాణి గారైనా మీరందరూ కూడా ఇంత దారుణంగా వక్రీకరించి లేని విషయం గురించి అంత రాద్ధాంతం చేశారు కదా, మరి ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా మీ పదవులకి? మీరు తప్పుడు ప్రయత్నం చేసినందుకు మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. ఎప్పటికైనా మేము తెలియజేసేది ఏంటంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోండి. రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి, అక్రమ కేసుల మీద పెట్టిన దృష్టి, అక్రమ అరెస్టుల మీద పెట్టిన దృష్టి. ఇరాన్ అణుపై ట్రంప్ మరోసారి స్పందించారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, దాడులతో పరిణామాలు విషమిస్తాయన్నారు. ఇరాన్ అణుబాంబు కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని తెలిపారు. మళ్లీ చర్చలకు సిద్ధం అవ్వాలని అమెరికా ఆశిస్తుందని చెప్పారు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అణుబాంబు కలిగి ఉండకూడదు, మేం మళ్లీ చర్చల వేదికపైకి రావాలని చూస్తున్నాం, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ట్రంప్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై అమెరికా జోక్యం కీలకం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై టీపీసీపీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ మీ అబ్బ జాగిరా, ప్రజాధనాన్ని దోచుకున్న వారిని శిక్షించాల్సిందే అని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతితో కాళేశ్వరం మూలం తప్పిందని అన్నారు. నీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను దారుణంగా దోచుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల నష్టాన్ని లెక్క చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం నిర్వీర్యం కావడంలో పాలకుల హస్తం ఉందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల నిధులను దుర్వినియోగం చేసిన వారెవరో వెనుకాడకుండా వెల్లడించాలని చెప్పారు. ఈరోజు వాస్తవాలు చెప్తే
కేటీఆర్కు కేసీఆర్ కుటుంబానికి చాలా బాధ అనిపిస్తుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, దాని మీద ఖచ్చితంగా విచారణ చేపిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, ఖచ్చితంగా దాని మీద విచారణ ఇస్తారని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాటిచ్చాడు. మరి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని దోషిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. పేర్ని నాని అవినీతి పాపం పండిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బందరు అభివృద్ధిని అధోగతికి నెట్టిన నానిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. టిట్కో ఇల్లు, సిఆర్జెడ్ భూములు కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలన్నారు. మెడికల్ కాలేజీ భూముల కొనుగోలులో 8 కోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సానుభూతి రాజకీయాలకు నానికి కాలం చెల్లిందని విమర్శించారు. దమ్ముంటే విచారణకు సిద్ధంగా ఉండాలి అంటూ సవాల్ విసిరారు. వైసీపీ పాలనలో నాని బ్రోకర్గా మారారని విమర్శిస్తూ త్వరలో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఆ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరూ ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాల్ని, దొంగ పట్టాల్ని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి కూడా రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? ఆ రోజున్నటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా? ఈ రోజున్న జేసీ గారు ఆ జేసీ గారే. ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం, ఆ పట్టాలు కట్టలు పట్టుకుని మీ అన్యాయం పారిపోయినటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చాం. కొమ్మినేని అరెస్ట్ పై సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అని జగన్ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే అంటూ స్పందించిన జగన్ కొమ్మినేనిపై ఆపాదించిన అభియోగాలు కృత్రిమమని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొమ్మినేనికి సంబంధం లేని వ్యాఖ్యల నెపం వేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. న్యాయస్థానం బాబు నిరంకుశత్వానికి గట్టిగా బుద్ధి చెప్పిందంటూ న్యాయ విజయం సాధించామని పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలిచివేసిందని దర్పల్లి రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక లోపం పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. 270 మంది మృతి చెందగా 40 మంది చిన్నారులున్నారన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, డీజీసీఏ చైర్మన్లు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఘటనలలో మంత్రులు రాజీనామా చేసినట్లు ఉదాహరణలు చెప్పారు. విమాన యాత్రలో నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. బీజేపీ నేతల ద్వంద్వ ప్రమాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు ఫెయిల్యూర్ కాదు ఈ కేంద్ర ప్రభుత్వం అని ఒకసారి నేను అడుగుతున్నా. ఇంత పెద్ద ఘటన జరిగింది నిన్న,
ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు రిజైన్ చేయలేదు? అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ బాధ్యత తీసుకొని ఎవరైతే డీజీసీఏ చైర్మన్ ఉన్నారో ఆయన ఎందుకు రిజైన్ చేయలేదు? పదే పదే ఇదే బోయింగ్ 787 ఎయిర్ ఇండియా బోయింగ్ 787-1171 ఏరోప్లేను డిసెంబర్ 24న ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది కదా షార్జాలో. దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ వచ్చిన ప్లేను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినప్పుడు దానిలో ఏసీ పనిచేయట్లేదు, స్విచ్లు పనిచేయట్లేదు, ఎట్ ద సేమ్ టైం టోటల్ మెకానిజం పనిచేయనప్పుడు ఏవియేషన్ సిస్టమ్ డీజీసీఏ ఏం చేసింది? ఎందుకు అహ్మదాబాద్ నుంచి లండన్కి ఆ ప్లేన్ని ఫ్లై చేయడానికి అనుమతి ఇచ్చిన ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్లేన్ని అహ్మదాబాద్ నుంచి లండన్ ఫ్లై చేయడానికి ఏవియేషన్ సంబంధించిన ఆఫీసర్లు ఎందుకు అనుమతించిండ్రు? సాంకేతిక లోపమున్న ఫ్లైటు, ఇంత ఇబ్బంది పడ్డ ఫ్లైటు పైన ఫ్లై చేయడానికి అనుమతించిన ఆఫీసర్లు ఎవరు? ఇదే విషయాన్ని ఒకసారి మీరు గుర్తు పెట్టుకోవాలి. అప్పట్లో పొద్దున్న లేస్తే వీళ్ళు జవహర్లాల్ నెహ్రూతో పోటీ పడతారు, బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరితోటైనా కానీ. బీజేపీ ప్రభుత్వంలోని పెద్దలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు జవహర్లాల్ నెహ్రూతో పోటీ పడతారు కదా. 1996లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు రైల్వే మినిస్టర్, ఒక ఘోరమైన యాక్సిడెంట్ మహబూబ్ నగర్ లో జరిగినప్పుడు తక్షణమే ఆయన రిజైన్ చేసిండా లేదా? దానికి తోడుగా 2008 యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన శివరాజ్ సింగ్ పాటిల్ గారు ఆ రోజు కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు బాధ్యతగా ఆయన రిజైన్ చేసిండా లేదా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తల్లికి వందనం పథకాన్ని తల్లికి వంచనగా మార్చారని ఆరోపించారు. 87 లక్షల మందికి 13,000 కోట్లు అవసరమవుతుందన్న రికార్డుల మధ్య 2,000 కట్ చేసి వంచన జరిపారని మండిపడ్డారు. పథకాలను అమలు చేసిన ధైర్యం ఉంటే ముద్రించి ప్రజలకు చూపాలని సవాల్ విసిరారు. దళితుల పట్ల చంద్రబాబు చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. రైతులను రౌడీలుగా ముద్రించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య విలువలు లేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ఒక పరిపాలన చేసేటటువంటి ముఖ్యమంత్రి చెప్పని విధంగా, మాట్లాడని విధంగా, మాట్లాడకూడని విధంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచలేము అని చెబుతూనే, వంచిస్తూనే ఏడాది కాలంగా హామీలను అమలు చేయకుండా అడిగేటటువంటి గొంతులపై కాళ్లతో నొక్కివేస్తూ, దౌర్జన్యకాండని కొనసాగిస్తూ, ఎర్రబుక్క అనేటటువంటి ఎర్రి పరిపాలనని ప్రజలకు అందిస్తూ ఎవరన్నా మాట్లాడితే వారిపై విరుచుకుపడేటటువంటి ప్రయత్నం వారు చేయడం అనేది నిజంగా అత్యంత దుర్మార్గం. ఇకపై ఉపేక్షించనని ఎవరికి చెప్తున్నారు మీరు? ప్రజలకి వాన్ చేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజలకి రావాల్సినటువంటి హక్కులను కూడా అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా? మీరు చెప్పినటువంటి హామీల్ని అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా? ఒక్కసారి ఇది ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ 1 సంవత్సర కాలంలో వారు ఇస్తున్నటువంటి ఒక గొప్ప హామీగా చెప్పుకుంటూ తల్లికి వందనాన్ని ఇవాళ మొదలు పెట్టారు. బాపట్ల జిల్లాకు చెందిన చీరాల కుప్పడం చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి 2024 కింద ఎంపికైన ఈ చీరలు అరుదైన అవార్డును గెలుచుకున్నాయి. ఈ నెల 18న న్యూఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో బాపట్ల కలెక్టర్ వెంకటమురళి ఈ అవార్డును స్వీకరించనున్నారు. జనవరిలో చీరాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలంటూ వచ్చిన కేంద్ర బృందం సభ్యులు చీరాల ప్రాంత మగ్గాలపై నేసే కుప్పడం చీరలను పరిశీలించి వాటి ప్రత్యేకతను గుర్తించి ఎంపిక చేశారు. ఈ అవార్డుతో చీరాల చీరలకు అంతర్జాతీయంగా మార్కెట్ అవకాశాలు మెరుగయ్యే
8 వసంతాలు సినిమా తనలో ఉన్న అసంతృప్తిని తొలగించిందని నటి అనంతిగా చెప్పారు. ఎన్నో మంచి చిత్రాల్లో నటించిన తనకు ఓ లోపలి వెలితి ఉండేదని, అయితే ఈ సినిమా ఆ లోటు తీర్చిందని తెలిపారు. అనంతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నటి అనంతికను ప్రముఖ యాంకర్ సుమ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. సినిమాకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వారిద్దరూ షేర్ చేశారు. ఈ సినిమా ద్వారా తన కెరీర్ కు కొత్త మలుపు తిప్పుకుంటుందని అనంతిక ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా తర్వాత ఇదేమైనా సింక్ సౌండ్ లో షూట్ చేశారా మీరు, లేకపోతే డబ్బింగ్? లేదు, డబ్బింగ్ చేశారు. ఓకే, సో ఆర్ యు డబ్బింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? నో, పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా డైరెక్టర్ గారు. చూస్తుందన్నమాట ఇస్తారో అని. లేదు, ట్రై చేసాము, బట్ కలెక్టివ్ డెసిషన్ వద్దనుకున్నాం. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ప్రతి పదాన్ని పలకగలిగేంత టైం లేదు. ఎక్స్ప్రెషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, బట్ డైలాగ్ సపోర్ట్ చేయాలి కదా. సో వీ హ్యాడ్ టు ఆప్ట్ ఫర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే, సో ఆల్రెడీ మీరు బ్లాక్ బెల్ట్ అన్నారు ఇన్ కరాటే. సో దాని తర్వాత దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్స్ జరిగాయి? ఇక్కడ కొంచెం వెంగ్చున్ అనే ఫామ్ కూడా వి ఆర్ యూజింగ్. ఏంటది? వెంగ్చున్. వెంచున్. వెంగ్చున్. వెంచున్ కరెక్టా? యా, వెంగ్చున్. వెంచున్. సో ఆ ఫామ్ కూడా యూజ్ చేస్తున్నాం. సో ఫర్ దాట్ ఐ హావ్ బీన్ ట్రైనింగ్ ఫర్ 3-4 months. ఓకే, అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక 3-4 months ముందు నుంచి మీరు దీనికోసం ట్రైన్ అయ్యారు. అంటే ఆమెకి వచ్చిన కరాటే సరిపోదు ఈ ఫామ్ కి. ఇందులో ఎక్కువ ఆర్మ్స్ తోనే మూమెంట్స్ ఉంటాయి ఫైట్ చేసేటప్పుడు కానీ. నాకు కూడా కొంచెం ఆ ఫామ్ ఫస్ట్ నుంచి ఇష్టం. ప్రీవియస్ ఫిలింలో కూడా నేను కొన్ని మూమెంట్స్ అలానే ఉండే యాక్షన్ సీక్వెన్స్ లో. సో ఐ థాట్ ఇది ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను. సో మీరు ఎందులో ట్రైన్ అప్ అయ్యారండి? చిన్నప్పటి నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈవిడైతే చాలా వాటిలో ట్రైన్ అప్ అయ్యాయి. ఓటందుల, కథകളി, మోహిని ఆటం, భరతనాట్యం అండ్ సింగింగ్, కూచిపూడి. ఓకే, అంటే అన్నిట్లోనూ యూ హావ్ కంప్లీటెడ్ ఎవ్రీ కోర్స్ ఆర్? నో. ఇప్పుడు కూచిపూడి మెయిన్ చేస్తున్నాం. లైక్ ఐఎమ్ గోయింగ్ టు. ఓకే, అండ్ కథకళి మెయిన్ చేస్తున్నాం. కథకళి ఫోకస్ ఆటంతుల ఎక్సెప్ట్ మోహిని ఆటం. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఈ రోజు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున విఐపి బ్రేక్ దర్శన సమయంలో ఆలయాన్ని చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం బయటకు వస్తుండగా భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ అలిపిరి నుంచి కాలి నడకన స్వామివారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. రమేష్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము.